ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మాకు చాలా బాగుంది. ఎందుకంటే గతంలో పెట్టిన పథకాలు తీసేయకుండా వాటిని కొంచెం పెంచుతూ చెప్పాడంటే చేస్తారన్నట్టు ఏవి తగ్గించకుండా అలానే వాటిని పెంచి కంటిన్యూషన్ చేస్తున్నారు. అలాగే ముసలి వాళ్ళకి ఒక 500 రూపాయలు పెంచారు. అలాగే 0 వడ్డీ మీద 3 లక్షల వరకు కూడా డోక్రా మహిళలకు ఇస్తూ ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారని మా మిడిల్ క్లాస్ వాళ్ళంతా మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే కావాలని మా ఓట్ బ్యాంక్ ద్వారా మేము తెలుపుకుంటామని చెప్పేసి. మేనిఫెస్టో ఎట్లా ఉందంటే ఎప్పుడో పోయినసారి ఇచ్చిన మేనిఫెస్టో మీద కాస్త పేదవాడు నమ్మే విధంగా వాడు చేసే విధంగా జగన్ గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అవి నెరవేర్చే విధంగా ఉంది. ఏదో మేము ఆకాశాన్ని ఇస్తాం, ఆకాశం అంతా మీకే రాసిస్తాం అన్నట్లు కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి మన మేనిఫెస్టోకి 70,000 కోట్ల తేడా ఉందండి. అసలు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఈ నిధులన్నీ ఎలా నమ్ముతారు ప్రజలు? వీటిని జగన్ గారు చేసేదే చెప్తారు, ఇచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తారు. మేమందరం ఆయన వెంటే ఉన్నాము. ఖచ్చితంగా 2024లో ఆయన సీఎంగా గెలిపించుకుంటారు. ఖచ్చితంగా దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ గారితో పాటు కలిసి